ఈ పాండు తలుచుకుంటే పాడే కడతాడ్రా. నేను లోపల ఉన్నప్పుడు వ్యాపారాలు చేసుకోమంది ఎవర్రా మీకు అంత ధైర్యం ఇచ్చింది? ఎవర్రా పవర్ ఇచ్చింది? ఎవడ్రా నువ్వు? మాస్ రాజా. మాస్ రాజా మీ అమ్మా నాన్న పెట్టిన పేరా? మీ ఊరోళ్ళు పెట్టిన పేరా? మరైతే ఎవడు పెట్టారా? పబ్లిక్. పబ్లిక్ వాళ్ళు బుద్ధులేని వెదలరా. అటువంటి పేర్లు పెట్టుకుని నువ్వేం చేస్తావురా? పబ్లిక్ కోసం ఏమైనా చేస్తా. నువ్వేం చేస్తావురా? ఇదేరా నా స్టైల్. నా మనిషి మీద చెయ్యేస్తావా? నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా లేకుండా చేస్తానా? వీడి కుటుంబమే లేదన్నా, వీడొక అనాథ. అనాథా? నిన్ను కొట్టి చంపితే అడిగే దిక్కే లేదా? నిన్ను కొట్టి చంపితే ఏ పబ్లిక్ వస్తుందో చూస్తా. రాయ్, ఈ పాండు నీకు పాడి సిద్ధం చేశాడ్రా. నీ శవాన్ని తీసుకెళ్లకుండా ఉండడ్రా. రాయ్, వాణ్ణి నరికి పారేయండ్రా. వదిలేనా, ఇంకెప్పుడు ఏ ఆడపిల్లని ఏడిపించనా ప్లీజ్ అన్న. చాలరా రుద్దింది చాలా, ఇంకా తోలు ఊడిపోయేదాకా రుద్దాలా? తొడలు కావాలరా? లెగ్ పీసులు కావాలా? ఇంకెప్పుడు చేయనా? మస్తాన్ మటన్ షాప్ కెళ్ళి 2 కిలోల లెగ్ పీసులు కొనుక్కొని పులుసు పెట్టుకొని తినరా. చీర లేదు, లంగా లేదు, పొట్టి చెడ్డితో నిల్చున్నావు. ఇది షార్ట్స్. ఏయ్, మీకది షార్ట్స్, మాకది చెడ్డి. అవును, పైన పైటా లేదు, జాకెట్టు లేదు, పొట్టి బ్రాతో నిల్చున్నావు. ఇది స్లీవ్లెస్.
మీకది స్లీవ్లెస్, మాకది బ్రా. చంకల్ని గాలి కుదిరేయడం, బొడ్డికి రింగ్ తగిలించడం, తొడల్లో ఆర్ట్ గీయడం. ఆర్ట్ ఇదేమన్నా ఎగ్జిబిషన్ అనుకున్నావా? సూపర్ అన్నా. మీ ఒంటి మీద ఎన్ని మచ్చలున్నాయో వేరే వాడు చెప్పే లెవెల్ కి డ్రెస్ వేసుకోవడం, ఆ టచ్ చేశాడు ఈ టచ్ చేశాడు చెప్పుతో కొట్టడం, ఇదే పని అయిపోయింది కదా మీకు. చూడు, దేవుడు మగాడిని పుట్టించింది ఆడదాని కోసం, ఆడదాన్ని పుట్టించింది మగాడి కోసం. వాళ్ళ అవసరానికి వీళ్ళు, వీళ్ళ అవసరానికి వాళ్ళు. వాడు హోల్సేల్ గానే పుట్టించాడు, కానీ మనం ఇంగితంతో బతకాలి. ఒకడికి ఒక్కర్తి, ఒక్కర్తికి ఒక్కడు. ఒక్కడితో ఒక్కర్తిగా బతకాలంటే ఆ ఒక్కడికి మాత్రం ఇలా ఒళ్ళు చూపించు, ఇలా ఊరు మొత్తం చూపించావనుకో, అప్పుడు ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళు మొత్తం నీతో ఉండాలనుకుంటారమ్మా. కోర్టులో నేను కూడా ఇలా వాదించలేదయ్యా. నువ్వు కోర్టుకెళ్ళింది ఎప్పుడు? ఇలా చూడు, నువ్వు అమ్మాయిలా లక్షణంగా పట్టు చీర కట్టుకుని బయటకు వచ్చావనుకో, ప్రతి మగాడు నిన్ను మహాలక్ష్మి అనుకుని చేతులెత్తి దండం పెడతాడు. వెళ్ళు. ఇక్కడ మాస్ రాజా అని ఒకడు ఉంటాడే, ఎక్కడ్రా? ఏంటే మాస్ రాజా అని ఒక్కడా? మరి వాడేమన్నా 10 మందా? పిలవరా వాణ్ణి. రాజా అన్నా అన్నా అటు వెళ్ళొద్దన్నా. ఆ రౌడీ పిల్ల 10 మంది జనాలు వేసుకుని వచ్చిందన్నా. వదలు. వదలమండి. వదలమండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇదే 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 నేను నీ నుంచి కోరుకుంది. ఇప్పుడు నువ్వు అమ్మాయిలాగా సాంప్రదాయంగా ఉన్నావు. అవును, ఏదో లంగాలని ఓణీలని మా చెల్లి దగ్గర వివరాలు అడిగావంట. చెల్లెలా? అవును, నేను నా చెల్లెలు కవల పిల్లలు ఒకే విధంగా ఉంటాం. నా పేరు హేమ, తన పేరు హోమ. హోమానా? అవును, నేనిక్కడే లోకల్లో చదివాను, కానీ నా చెల్లెలు ఫారెన్ లో చదివొచ్చింది. తాను ఉన్న కల్చర్ కి స్లీవ్లెస్ షార్ట్స్ అని కాస్త మోడర్న్ గా వేసుకుంది. అది చూసి ఏదో కామెంట్ చేసావంట. అవును, ఆడపిల్ల చీర కడితే మగాళ్ళు చేతులెత్తి దండం పెడతారన్నావంట. అన్నావా? యా. నువ్వు చెప్పినట్టుగానే చెంచు లక్ష్మి చీర కట్టుకొచ్చింది. చేతులెత్తి దండం పెట్టు. మొక్కరా సరే, ఈవిడ వదిలే. బాంబే నుంచి ఒక అక్క వచ్చింది, ఆవిడికి దండం పెట్టు. ఇదిగో రాజా, ప్రియాంక చోప్రా, దీపికా పడుకునే, కాజోల్, వీళ్ళందరూ సూపర్ గా ఉంటారు. ఏమ్మా తొందరగా పిలు. అక్క, ఏంద్రా ఆలోచిస్తున్నా? తొందరగా మొక్కు, అవతల మా ఆయన వెయిటింగ్. మీ ఆయన వెయిటింగ్? ఈ రోజు ఫిబ్రవరి 14 కదా, అయితే ఈ రోజు లవర్స్ డే కదా. అయితే లవ్ చేసే పెళ్లి చేసుకున్నాం కదా. లవ్ వస్తున్నాడు. ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు చేతులకి దండం పెడితే సరిపోదు, తుపాకీతో పెడతా. పెట్టా? అమ్మ తల్లే, మీ చెల్లి పొట్టి డ్రెస్ వేసుకొని వచ్చినా లక్షణంగా అమ్మాయిలాగా ఉంది. నువ్వు లంగా ఓణి వేసుకొని వచ్చినా లక్షణంగా లేవు, రౌడీ దానిలా ఉన్నావు. కుమ్మేసవయ్య, నాకు నా చెల్లెలకి ఇంత కరెక్ట్ గా తేడా కనిపెట్టేసా. ఇంటెలిజెంట్ లకి తెలుస్తుందమ్మా, అదంతా ఓ పెద్ద కళ. మీ నాన్న కూడా ఈ విషయం కనిపెట్టలేడు. మిమ్మల్ని కవల పిల్లలుగా కన్నా మీ అమ్మ మమ్మల్ని కవల పిల్లలుగా. అవును, అబద్ధం చెప్పకూడదు. ఓ, హ్మ్. మీ అమ్మకు కూడా తెలియని విషయాలు ఇక్కడ మీ గురించి, మీ చెల్లి గురించి అన్ని విషయాలు తెలిసిపోతాయి. అందుకే ఈ మాసరాజా స్టైలే వేరు. అన్నా ఒకసారి నీ స్టైల్ చూపించనా? లవ్ లెటర్ రాస్తావా? లవ్ లెటర్? చెప్పరా? ఇంకోసారి రాస్తావా? రాస్తావా? ఇంకోసారి రాస్తావా? మధ్యలో ఎందుకు మనం లాయర్ తీసుకొచ్చింది? లాయర్ వెంకీని మాట్లాడుతున్నాను. ఎందుకు నా క్లయింట్ పట్టుకుని కొడుతున్నావు? ఈ చెత్త తన క్లాస్మేట్ కి లవ్ లెటర్ రాశాడు. తనతో పాటు కలిసి చదువుకున్న క్లాస్మేట్ కి లవ్ లెటర్ రాయకుండా నీకు రాస్తాడా? ఏం మాట్లాడుతున్నావురా? మాట్లాడండి. లాయర్ వెంకీని మాట్లాడుతున్నాను.
ఒక కాలేజ్ చదువుకున్న అబ్బాయి కూడా చదువుకున్న అమ్మాయికి లవ్ లెటర్ రాయకుండా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి లవ్ లెటర్ తీసుకుని పళ్ళి గిలించుకుంటూ నీకు ఇస్తాడనుకున్నావా? ఒక లాయర్ గా మాట్లాడు. ముందు నువ్వు పోలీస్ గా మాట్లాడు.